ఈరోజు మనం మామిడికాయతోని చేపల పులుసు పెట్టుకుందాం. 15 minutesలో రెడీ అయిపోతుంది. ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఫ్రీగా ఉండే ఒక పాన్ లాంటిదైనా గిన్నె ఏదైనా తీసుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిపోగానే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 6 పచ్చిమిర్చి, మనం కేజీ చేపలు తీసుకున్నాము, ఒక 6 పచ్చిమిర్చి, తగినన్ని ఉల్లిపాయలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. నేను గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అందులోనే మనం కట్ చేసుకున్నాము ఈ టమాటో ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని కొంచెం సేపు బాగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసుకుందాం. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని కొంచెం తగినంత పసుపు వేసుకుందాము. ఇలా వేసుకొని కలిపిన తర్వాత దీనికి తగినంత మనకి గ్రేవీ కావాలి కాబట్టి తగినంత కొన్ని వాటర్ వేసుకున్నాము. ఇట్లా పులుసు మనకి ఎంత కావాలో అంత హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దీన్ని బాగా కాసేపు మరగనిద్దాం. ఇలా అవుతుందండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకున్నాము. ఆల్రెడీ వీటిలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం మనము. వాటన్నిటిని ఇట్లా విడివిడిగా పెట్టేసుకున్నాము. ఇలా నేను కొంచెం కారం వేసుకున్నానండి. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. కారం ఉప్పు కావాల్సినంత కొంచెం మనం చూసుకొని ఇట్లా పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇదవ్వకుండా ఇలా 2 క్లాతులు పట్టుకొని మనం ఇట్లా కలుపుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటే మొత్తం కలిసిపోతుంది. కలిసిపోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి వదిలేద్దాం వీటిని. ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ఫిష్ మసాలా వేసుకున్నామండి. కొంచెం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తగినంత ఫిష్ మసాలా, దానిలోనే కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెడదాం. ఇది కుక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా అయిందో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.